హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చీకట్లో నర్సాపూర్ అడవి తూగుతూ ఉంది. వాన పూర్తిగా తగ్గింది. పల్లపు చోట్లకి ఎత్తు నుంచి పారుతున్న నీటి శబ్దం గలగలమని వినిపిస్తోంది. టెంట్లో ప్రశాంత వాతావరణంలో కళావతి క్రతువు నిర్విఘ్నంగా సాగిపోతోంది. ఇంకా సేపట్లో సాధనా ఫలం చేతికి అందబోతోంది. టెంట్ బయట ఖాసిం మంత్రాన్ని జపిస్తూ కాపుగా కూర్చున్నాడు. దుర్గాదాస్లో చలనం వస్తోంది వస్తోంది వస్తోంది. అది ఇంకా కళావతి గమనించలేదు. ఆమె సాధనాలోకంలో కలికి తురాయిగా మారబోతున్న బంగారు క్షణాలు దగ్గరపడుతున్నాయి. విశ్వాంతరాళాల్లోంచి కురుస్తున్న కాస్మిక్ పవర్ బంగారు ధవళ వర్ణాలతో మెరిసిపోతూ దుర్గాదాస్ని ముంచెత్తుతోంది. దుర్గాదాస్ శరీరంలోని 6 చక్రాలు, 11 శక్తి స్థానాలు జాగృతమై ఎడారిలో చిక్కుకున్న మనిషికి అమృత వర్షం దొరికినట్టుగా ఆత్రంగా కాస్మిక్ పవర్ని తనలో లీనం చేసుకుంటున్నాయి. టెంట్ అంతా శక్తిపూరితమై ఉంది. కళావతి ఆజ్ఞాచక్రం తెలుపు నలుపు రంగుల్లో ధగధగమని మెరుస్తోంది. ఆమె నాలుక కురుస్తున్న అమృతాన్ని ఇంకొన్ని సెకండ్లలో ఒడిసి పట్టనుంది. అంతే, సరిగ్గా అప్పుడే తామసిక శక్తుల ఉపాసనతో తృప్తి చెందక సమస్త మంత్రశాస్త్రాలని కరతలామలకం చేసుకుని అష్టసిద్ధుల్ని, ఖేచరీ విద్యల్ని వశపరుచుకున్న అపూర్వ శక్తి సంపన్నుడైన గురురాజప్ప టెంట్కి కొద్ది దూరంలో ప్రత్యక్షమయ్యాడు. తొలిసారి ఎదుర్కొన్న ఓటమి గురురాజప్పని తీవ్ర క్రోధానికి గురిచేసి విచక్షణని చంపేసింది. తట్టుకోలేక నేరుగా తానే వచ్చి శత్రువును మట్టుబెట్టదలిచాడు గురురాజప్ప. గురురాజప్ప రాగానే ప్రకృతి సమస్తం ఉలిక్కిపడింది. కెనడాలోని తన ప్రాక్టీస్ రూమ్లోని మ్యాజిక్ మిర్రర్లోంచి కళావతి ప్రయోగాన్ని ఆసక్తిగా చూస్తున్న స్టీఫెన్ గురురాజప్ప ఎంట్రీతో నోరెళ్లబెట్టాడు. స్టీఫెన్ స్థాయికి అది ఊహాతీత విద్య. అప్రయత్నంగా ఒళ్ళు జలధరించింది. ఇండియన్ కల్ట్ బాగా సాధన చేశాడు, కానీ ఈ రకమైన విషయం ఆ క్షణం ఊహించకపోవడంతో అదిరిపోయాడు. బాబ్ పరిస్థితే అంతా. అంతకంటే భిన్నంగా మాత్రం ఏం లేదు. కానీ అతను స్టీఫెన్ లాంటి తత్వం కాదు. ఏ విషయమైనా అంగీకరించగలడు, అహంకారి కాదు. స్టీఫెన్ నోట మాట లేదు. కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు. అర్రే, వాట్ ఏ సీన్! అతడి పెదాలు విస్మయంగా పలికాయి. అక్కడ టెంట్ దగ్గర ఏం జరుగుతోందంటే, గురురాజప్ప క్రోధారణ నేత్రాలు విషాన్ని చిమ్ముతున్నాయి. గట్టిగా యుద్ధభేరి మోగినట్టుగా పెడబొబ్బ పెట్టాడు. టెంట్లోని కళావతి ధ్యానముద్ర చెదిరిపోయింది. అంతటి సాధకురాలికి అర్థమైపోయింది తన ప్రయత్నం చివరిలో భగ్నమైందని. అంటే ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం పూర్తిగా రాదు రాదు రాదు. కానీ దుర్గాదాస్ బ్రతకాలి. ఏది ఏమైనా అతను తిరిగి లేవాలి. తీసిన అస్త్రం మంత్రం మదిచి తిరిగి దాచుకున్నట్టు ఖేచరీ ముద్రని ఉపసంహరించుకుంది. హే కాళీ! మనస్సు రక్తాన్ని చిమ్మింది. అంతటి కష్టతరమైన విద్య అది. విఫలమైపోతే చిమ్మేది రక్తమే కదా. ఎదురుగా నల్లటి కాంతి, బంగారు రంగు చివర్లతో జగీయమానంగా మెరుస్తున్న కృష్ణకాంతులు, చీకటి లాంటి కాటుక లాంటి నల్లటి వర్ణం, బంగారు లైనింగ్ లాంటి కాంతితో పరివేష్టించబడి ఉన్నాయా కాంతిపుంజాలు. మహాశక్తి కాళి ఎదురుగా నల్లటి కాంతి రూపంలో నిలిచి ఉంది. యోగ విద్య మధ్యలో ఆగిపోగానే కళావతిలోని తాంత్రికురాలు సిద్ధమైపోయింది. ఆమె చేతిలోని మెరిసింది 6 అంగుళాల స్టీలు కత్తి. కొత్తదవడం, అంచుల పదును బయటికే తెలుస్తోంది. హే శ్మశానకాళి, దుర్గాదాస్ని బ్రతికించు, అతని ప్రాణం పోకూడదు అంటూ తన కుడి తొడని సర్రున కోసుకుంది. అక్కడున్న నల్లటి కాటుక రాసిన పళ్ళాన్ని తొడకి దగ్గరగా ఒడిసిపెట్టింది. బుసబుసా పొంగి ధారకట్టిన రక్తాన్ని ఒడిసి పట్టింది. క్షణంలో పళ్ళెంలో అవసరమైనంత రక్తాన్ని పట్టుకుంది. పంటి బిగువన బాధ తొక్కి పట్టింది. కావలసింది పట్టాక నల్లటి గుడ్డతో గాయం మీద గట్టిగా కట్టుకుంది. మెత్తటి ప్రదేశం కావడాన్ని రక్తం ఆగడం లేదు. కాళీ, నీ తృప్తికి పరాకాష్ట. ఇందా, స్వీకరించు. నీ సేవలో 3 దశాబ్దాలుగా తరించి ప్రతీకార వాంఛతో సలసలా మరుగుతున్న నా స్వీయ రక్తం నీకు ప్రియమైన బలి. స్వీకరించి దుర్గాదాసుని బతికించు.
నేను మాట తప్పలేదు కాళీ, తప్పలేదు. నువ్వు తప్పకు. ఆ కాంతికి ఎదురుగా పెట్టింది రక్తపు పళ్ళెం. ఎక్కడా ఏ మార్పు లేదు. కానీ పళ్ళెం శుభ్రంగా ఖాళీ అయిపోయింది. తృప్తిగా 2 చేతులు జోడించింది. ఇక దుర్గాదాసు ప్రాణం దక్కుతుంది, పర్వాలేదు. ఎదురులేని శక్తి ఖాళీ. భర్త ప్రాణాలు తీసిన యముడి వెంటపడి వరాలు పొంది భర్తని బతికించుకున్న సతీసావిత్రి పుట్టిన నేల. నువ్వు నా భార్యవి అన్న మాట మర్చిపోయిన మగాళ్ళుండొచ్చు. కానీ ఇతడే నా జీవితం, నా భర్త అనుకున్న తర్వాత అతడి ప్రాణాలకి ఆపదొస్తే ఏ స్థాయి స్త్రీ ఆ స్థాయిలో స్పందించి తీరుతుంది. కాపాడే క్రమంలో కళావతి తాను నమ్మిన ప్రకారం సొంత రక్తాన్ని ఆ దేవతకి ధారపోసింది. ఆ స్థితిలోనే కాదు, ఏ స్థితిలోనైనా ప్రాణాన్నైనా ఇవ్వగలది స్త్రీ. ఈ నేల మీద పుట్టిన ఆడదానిలో ఆ సాధువుల అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనసు పెట్టుకుని బతికే మగడి కన్నా ఏ దేవుడు గొప్ప కాదు స్త్రీకి. అవసరమైతే ఆ దేవుణ్ణైనా ఎదిరించగలిగిన సతీ తులసి లాంటి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. అంత పవిత్రమైన నేల మనది. చూస్తున్న స్టీఫెన్ బాబుల మెదళ్ళు పనిచేయడం మానేశాయి. వాట్ ఏ వండర్ఫుల్ లేడీ, చేతులు జోడించాడు బాబు. ఎస్ అప్రయత్నంగా శిలువ గుర్తు వేసుకున్నాడు స్టీఫెన్. తొలిసారి స్టీఫెన్ కళావతిని గుర్తించి నమస్కరించాడు. ఆమెపై గౌరవభావం తలెత్తింది. తొలిసారి గురురాజప్ప పెడబొబ్బ విని అనుకున్న పని పూర్తి చేసి దుర్గాదాసుని ఓసారి వెనక్కి తిరిగి చూసి దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిలబడింది కళావతి. రక్తం పాదం మీదకి చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంది. సలుపు పోటుతో ఆమె కళ్ళు చీకట్లు కమ్మిపోతున్నాయి. గురురాజప్ప అసహనం అవధులు దాటింది. తనంత వాడు స్వయంగా వచ్చినా ఇంకా బయటకు రాని ఈ స్త్రీ ఎవరు? ఎంత పొగరు! అతడి కళ్ళు నిప్పులు రాల్చాయి. ఎవరు నువ్వు? ఉగ్రంగా అడిగాడు ఖాసిం. ఆయన కళ్ళు మండుతూ ఖాసిం కేసి తిరిగాయి. నీవెవరురా? కంగుమంది కంఠం. అరే నువ్వెవరు? మా అడ్డకొచ్చి అరుస్తున్నావు? వచ్చిందెవరో తెలియక నార్మల్గా కోపంతో అడిగేశాడు ఖాసిం. మేం ఎవరో నీతో చర్చించడానికి రాలేదు, పిలువు ఆ స్త్రీని, ఉరిమింది కంఠం మళ్ళీ. ఖాసిం ఏదో అనబోయేంతలో అతన్ని వారిస్తూ, నువ్వాగు ఖాసిం, నీకెవరు కావాలి? ఎందుకలా అరుస్తున్నావు? టెంట్ బయటకు వస్తూ కఠినంగా అడిగింది కళావతి. తేరిపారామని చూశాడు గురురాజప్ప. నల్లటి దుస్తులు, గాజులు, బొట్టు, బొగ్గు మసిలో తడిపిన నల్లటి పువ్వులు, కాళ్లకి ఇనుపముళ్ల తీగెలు పట్టీల్లా చుట్టుకుంది. కాలి నుంచి నేలని మెల్లగా తడుపుతూ ఉన్న రక్తం. జుట్టు విరబోసుకున్న కళావతిని చూశాడు. 5.5 అడుగుల ఎత్తున్న కాళికలా ఉందామె. మెడలో నల్లటి పూసల మాలలు, అన్నీ నలుపు రంగువే ధరించింది. గాయం నుంచి రక్తం స్రవిస్తున్నా ఆ బాధ ఆమె ముఖంలో లేదు. నల్లటి బొట్టుతో కఠినంగా చూస్తోంది. ఆమెను చూస్తూనే ఆమె సాధనా స్థాయి గురురాజప్పకి అర్థమైపోయింది. మనస్సులోనే రవంత విస్మయానికి గురయ్యాడు. నా మార్గానికి అడ్డురాకు, నువ్వు వాగలేవు, ఈ పోరాటం నీ స్థాయిది కాదు అని హెచ్చరించాలనే వచ్చినాను, తెచ్చిపెట్టుకున్న శాంతంతో అన్నాడు గురురాజప్ప. హెచ్చరిక? నవ్వింది కళావతి. ఆ చీకటిలో గుడ్డి వెలుగులో కళావతి నవ్వు భయం గొలిపేలా ఉంది. ఏం హెచ్చరిస్తారు? అసలెవరు మీరు? నన్ను హెచ్చరించడానికి మీకేం సంబంధం? అంది. నీతో ముచ్చటించుటకు రాలేదు. నీ సాధన వలన నీ ప్రాణములకే ముప్పు, గ్రహించుకుని మసలుకో. నిన్ను హెచ్చరించడానికి నాకెట్టి అవసరమూ లేదు. నా బారిన పడి నేల రాలేదుము. ఆడుదానివి, జాగ్రత్త, నీకే అవసరము. గురురాజప్ప శాంతంగా అన్నాడు. యముడి కాలపాశానికే భయపడను నేను. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. చూడు పెద్దాయన, నీవెవరో నాకు తెలీదు. ఏ దుర్మార్గుడి వల్లనో నా భర్తకి ప్రాణ సంకటం ఏర్పడింది. అతన్ని రక్షించుకోవడం నా ధర్మం. అందుకే నడుం బిగించినాను. ఎవరు అడ్డుకున్నా నా పని ఆగదు. అది నా కర్తవ్యం. చాలా శ్రమ తీసుకున్నారు, ఇక వెళ్ళిరండి అన్నది నిర్భయంగా. ఆపు నీ మెడిసిపాటు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదనుకుంటాను. తాంత్రిక ప్రపంచం తల ఎత్తి చూసినా కనబడని ఉన్నత శిఖరం. సర్వ మంత్రతంత్ర శాస్త్రాల సారాన్ని, అష్టసిద్ధుల్ని ఔపోసన పెట్టిన తాంత్రిక సామ్రాజ్య చక్రవర్తి, దామరతంత్ర నిష్ణాతుడు, సమస్త ఖేచర యక్షగంధర్వ విద్యా మహామాయ దురంధరుడు అయిన ఈ గురురాజప్ప ఎదట ఒక అతివ తెగించి మాట్లాడుట, ఈ గురురాజప్ప ఊరకుండుట సిగ్గుచేటు. గాలిలోకి ఎడం చేతిని చాపాడు గురురాజప్ప. రాగల ప్రమాదాన్ని చప్పున గ్రహించింది కళావతి. ఆగు, కాళికలా గర్జించింది. నీవు గురురాజప్పవా? అయితే ఏం చేయమంటావు? నీకున్న ప్రజ్ఞాపాఠవాలు పరీక్షించుకో, అది తప్పుకు లేదు. కానీ ఎవరి మీదనో ప్రదర్శించే హక్కు లేదు నీకు. నేను నీలా సొంత ప్రయోజనాల కోసం కాదు ప్రదర్శిస్తున్నది. నేను నేర్చిన విద్య లోకోపకార నిమిత్తం గురురాజప్ప. నీవేం ఆశించి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. నా ఉపాస్య దేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, ప్రగల్భాలు పలికేదాన్ని కాను. నీకన్నా నా శక్తి తక్కువే కావచ్చు, కానీ నా ఆశయం ధర్మబద్ధం.
భర్తని కాపాడుకోవటానికి ఏం చేసినా ధర్మం నన్ను కాపాడి తీరుతుంది. ఈ నేలకత యొక్క ధర్మం అది. అది తప్పు కాదు. వెళ్ళిక్కడ నుంచి. పిడుగులు వర్షించినట్టు వినిపించాయి కళావతి మాటలు. ఓహో, నీవునూ నన్ను నిలువరించు ధైర్యము చేశావంటే నిన్నక ఉపేక్షించరాదు. ఈ గురురాజప్ప కాలాన్ని శాసించగల ధీరుడు. ఇన్నేళ్లకు నన్ను ఎదురు నిలబడి వాదించగల ఒక మనిషి రావడమా? మాకు ఆనందమే. కానీ ఒక ఆడదానికి ఇంత గర్వాహంకారాలు పనికిరావు. ఇక నిన్ను ఉపేక్షిస్తే సమస్త సాధకలోకం ముందు ఈ గురురాజప్ప పరిహసించబడతాడు. విధి బలీయము. నీవెవ్వరైనా నాకిప్పుడు శత్రువు. కనుక శత్రువన్నవాడిని విడిచిపెట్టుట ఈ గురురాజప్ప మతము కాదు. శరణు జొచ్చితే తప్ప. అతడి కళ్ళు నిప్పులు రాలుస్తున్నాయి. శరణ? నేను శరణజొచ్చేదాన్ని, నీవు అభయప్రదాతవునా? సరే, కాచుకో. కళ్ళు మూసుకొని అరచేతిని బిగించి గాలిలోకి ముష్టిఘాతంలా వేసింది కళావతి. కంటికేమీ కనపడలేదు కానీ ఒక్కసారిగా ఆపాదమస్తకం ఊగిపోయాడు గురురాజప్ప. గట్టి దెబ్బే తగిలింది. ఆగ్రహం మిన్నంటింది. కళ్ళు అరమోట్పులైనాయి. కుడిచేయి గాలిలోకి లేపి తాటించిపోయాడు. శూన్యంలోనే ఆ చేతిని పట్టి ఆపుతూ తానూ బహిర్గతమైంది గురుపత్ని సుభద్ర. ఏమిటి స్వామి ఈ చర్య? ఆగండి. స్త్రీ మీదనా అన్నది. సుభద్ర, సాహసించినావు. ఈ ఆడది నన్ను ఎదురుగా నిలిచి ఎద్దేవా చేస్తున్నది. ఎంత కండకావరము చూచినావా? నిర్మూలనమే తగిన చర్య. నువ్వు తప్పుకో అన్నాడు గురురాజప్ప. లేదు స్వామి, లేదు. ఆమె స్త్రీ బాల వృద్ధులను తెగటార్చుట యుద్ధనీతి కాదు. నచ్చనచో బెదిరించండి, ఇది కాదు అని కళావతి కేసి తిరిగింది సుభద్ర. అమ్మా, నీవెవరో నేనెరగను. కానీ నా భర్త శక్తి నీవెరగవు. నీవు నిలబడలేవు. పండంటి ప్రాణములను పోగొట్టుకొనుట మానవ జన్మకు వివేకము కాదు. మరలిపోవు మృదువుగా అన్నది సుభద్ర. బదులుగా చేతులు జోడించి ఉన్న పరిస్థితిని వినయంగా 3 ముక్కల్లో చెప్పింది కళావతి. సందిగ్ధంగా మొహం పెట్టిన సుభద్రను అసహనంగా చూస్తూ, ఎత్తున ఈ దండాన్ని దించలేని సుభద్ర, మనకది లేదు. ఇక ఆ స్త్రీని నా నుండి నీవే కాదు, పుట్టించిన ఆ దేవుడైనా కాపాడలేడు. ఇక ఈ స్త్రీ పని సరి అని ఆ దండాన్ని ముమ్మారు గాలిలో ఆడించాడు గురురాజప్ప. వెంటనే గొప్ప అగ్ని పుట్టింది. నిలువెత్తు మంట టెంటుని క్షణంలో భగ్గున తాకింది. కెవ్వున అరిచింది కళావతి. కాసిం ఒక్క ఉదుట్న టెంట్లోకి పరిగెత్తిపోయి దుర్గాదాసుని భుజానికి ఎత్తుకున్నాడు. 2 అంగల్లో బయటకు వచ్చేసేవాడే. కానీ మంత్రపూరిత జ్వాలలు కావడం చేత ప్రకృతితో సంబంధం లేని ఆ మంటల ధాటికి టెంట్ అతని మీద కుప్పకూలింది. మండుతున్న టెంట్లో దుర్గాదాస్తో సహా చిక్కుపడిపోయాడు ఖాసిం. ఉవ్వెత్తున ఎగసాయి మంటలు. హృదయ విదారకంగా కెవ్వున అరిచింది కళావతి. సుభద్ర నిశ్చేష్టురాలైపోయింది. కరుణ వర్షించవలసిన తాపసి ఇట్లు తామసమను పూని అభాగ్యుల మీదకి కోపాగ్ని వర్షించవచ్చునా? కాపాడాలి స్వామి, కాపాడాలి. ఆ స్త్రీ మాంగళ్యం మంటలకు ఆహుతి అయిపోతున్నది. సాటి స్త్రీగా మిన్నకుండలేను, మన్నించండి అని సుభద్ర కూలిన టెంట్ దగ్గర నిలిచి కమండలంలోని నీటిని ఏదో జపించి ఆ మంటల వైపుగా విసిరింది. అంతే. పాతకాలపు జానపద సినిమాలోని సీనులాగా చటుక్కున మాయమైనాయి మంటలు. కాలుతున్న టెంట్ నుండి నిప్పులు ఆర్పాక వచ్చే సన్నటి పొగలేస్తోంది. దుర్గా, ఖాసిం ఉన్మాదిలా అరుస్తూ టెంట్ కేసి పరుగు తీసింది కళావతి. ఇంకా ఉంది.